తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. కొత్తగా కమిటీలోకి వచ్చిన వారందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. 4 దశాబ్దాలుగా పార్టీ కమిటీలు నియామకం చేస్తున్నాను, కానీ ఇంత కసరత్తు ఎప్పుడూ నేను చేయలేదు. ఎన్నో వడపోతలు, ఎన్నో లెక్కలు, ఎన్నో ఈక్వేషన్లు చూసి మీ అందరికీ పదవులు ఇచ్చాం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సీనియర్ని గౌరవిస్తూ, కొత్త వారికి అవకాశాలు ఇస్తూ, కష్టపడిన వారికి చోటిస్తూ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సీనియారిటీ, సిన్సియారిటీ, సోషల్ రీఇంజనీరింగ్తో దాదాపు 250 మందితో కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. అనుభవం, యువశక్తి, సమర్థత గీటురాయిగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేశాం. పార్టీ పదవులు చేపట్టిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. కొత్త టీంతో పార్టీకి కొత్త ఎనర్జీ రావాలి, కొత్త దిశ రావాలి. కార్యకర్తే అధినేత అనేది కేవలం స్లోగన్ కాదు, ఇది మన సిద్ధాంతం. ఆచరణలో చేసి చూపించాం. ఈరోజు వేదిక పైన చూస్తే ఒక మండల పార్టీ అధ్యక్షురాలని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని పాలిట్ బ్యూరో మెంబర్గా చేయగలిగాం. ఈరోజు మా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి కార్యకర్త స్థానంలో కూర్చుంటే, ఆ కార్యకర్త పాలిట్ బ్యూరో స్థానంలో కూర్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత. ఇది దేశంలో వేరే పార్టీలో సాధ్యం కాదు. దట్ ఈజ్ తెలుగుదేశం. ఏదైతే చెప్పామో దాన్ని నిరూపించుకుంటున్నాం. పార్టీ ఆవిర్భావం నాడు ఎంత ఫ్రెష్ లుక్ ఉందో, అది 40 ఏళ్ళు వచ్చినా అదే ఫ్రెష్ లుక్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది. దేశంలో తెలుగుదేశం పార్టీ ముందు పుట్టిన పార్టీలు ఉన్నాయి, తర్వాత పుట్టిన పార్టీలు ఉన్నాయి. అయితే ఇంత పటిష్టమైన నిర్మాణం, బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, వేరే పార్టీ లేదు. ఒక్క ఓటమితోనే రాజకీయ పార్టీలు చాపజుట్టేస్తున్నాయి, కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కానీ గెలిచినా ఓడినా ఎప్పుడూ సగర్వంగా ఎగిరే జెండా మన పసుపు జెండా. 44 ఏళ్ళలో అనేక సంక్షోభాలు, సవాళ్లను చూశాం. కానీ మన పసుపు జెండా పౌరుషం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు, ఎప్పుడు ఎవ్వరూ తగ్గించలేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేసే నిలబడతాడు తప్ప ఎవ్వడికి భయపడడు, తల వంచడు. 4 దశాబ్దాల మన ప్రస్థానం అద్భుతంగా సాగింది. తెలుగుదేశం పార్టీ శాశ్వతం. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండేది ఏకైక తెలుగుదేశం పార్టీ. దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇది సాగాలంటే మనం మరింత బలోపేతం కావాలి. 2024 ఎన్నికల్లో టికెట్లు కావచ్చు, ఈరోజు పార్టీ కమిటీలు కావచ్చు. కొత్త తనానికి, యువతరానికి, మహిళలకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చాం. ఎప్పుడు కూడా ఈరోజు చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఈ మీటింగ్లో మొట్టమొదటిసారిగా మహిళలకు సముచితమైన స్థానం ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ స్థానం ఇస్తాం. అందుకే కేంద్రంలో ప్రవేశపెట్టిన బిల్లును మీరు చూస్తే మహిళా రిజర్వేషన్స్ పూర్తిగా మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ. యువతకు, చదువుకున్న వారికి
కేంద్రంలో పదవులు ఇచ్చాం, మంత్రులు చేసుకున్నాం. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన వారు చాలామంది మంత్రులయ్యారు. చదువుకున్న వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించాం. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు, బైరెడ్డి శబరి, రాజేషి లాంటి వాళ్ళ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మనం నియామకం చేసుకున్నాం. ప్రతిపక్షంలో యువ గళంలో ప్రజల్లో చైతన్యానికి, పార్టీ విజయానికి ఆ రోజు లోకేష్ దోహదం చేశారు. పార్టీ నిర్మాణం, ట్రైనింగ్ క్లాసులు సహా ప్రతి అంశంలో లోకేష్ చాలా కృషి చేశారు, నేను చూశాను. టెక్నాలజీ అడాప్షన్ మొదలుకొని కార్యకర్తలకు సంక్షేమం, 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక పార్టీ, సమర్థవంతంగా నిర్వహించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటీవల గవర్నమెంట్లో చైర్మన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కోసం అపాయింట్ చేస్తే ఏదైతే చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు హామీని నెరవేర్చేందుకు అనునిత్యం పనిచేస్తున్నారు. చాలా వరకు ముందుకు పోయారు. నిన్నే ఆర్సెలర్ మిత్తల్, ఎస్టర్డే గూగుల్, ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలు, వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది లోకేష్ చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు అదనంగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పచెప్పాం. కానీ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, నేను బ్లైండ్గా ఎవరికి బాధ్యతలు అప్పచెప్పను. నా కమిట్మెంట్ ఈ రాష్ట్రం. 48 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. అలాంటి నా కమిట్మెంటు ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను శాశ్వతంగా ఎవరు కాపాడతారో వారికి నేను ప్రోత్సహిస్తా, అండగా ఉంటా. అదే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మనం ఇచ్చే ఒక లెగసీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రతిపక్షంలో పోరాటాలు చేస్తే జనం హర్షిస్తారు. కానీ అధికారంలో పదవి అంటే అటు ప్రజల్ని ఇటు పార్టీని మెప్పించాలి, ఒప్పించాలి, మార్పు చేసి చూపించాలి. మీ పనితీరుపై నమ్మకంతో పార్టీ ఇచ్చిన పదవికి న్యాయం చేయండి. అందరితో సమన్వయం చేసుకోండి. నిర్ణయాలు తీసుకుని పార్టీని ఎక్కడికక్కడ ముందుకు నడిపించడంలో అందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి పోలింగ్ బూత్లోనూ మనం బలపడాలి. కొత్తగా తీసుకొచ్చిన క్లస్టర్ యూనిట్ బూత్ని మనం బలోపేతం చేయాలి. ఓట్ల శాతం పెరగాలి. మీరందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారంటే 2024లో వచ్చిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ సాధించగలిగితే అప్పుడే మీరు సమర్థవంతంగా పనిచేసినట్టు. ఇది మీ అందరికీ గీటు రాయి. ఇదొక ప్రతిష్టని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సవాళ్ళు ఎన్నో ఉంటాయి. 24 ఎన్నికల ముందు పరిస్థితులు, ఎన్నికల ఫలితాలు అన్నీ మీకు తెలుసు. కార్యకర్తలు, నాయకులు ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నాకు ప్రతి ఘటన, ప్రతి ఒక్కరి పోరాటం, ఆ రోజుల్లో మిమ్మల్ని కాపాడడానికి నేను పడిన తపన నాకు అనునిత్యం నా మైండ్లో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర చరిత్రలోనే విజయం మన బాధ్యతను పెంచింది. ప్రజల నమ్మకం, ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయి. అందుకే ప్రతిరోజు ఒక దీక్షతో, ఒక లక్ష్యంతో, ఒక పవిత్రమైన యజ్ఞం కోసం పనిచేస్తున్నాం. వెంటిలేటర్ పైనున్న ఆర్థిక వ్యవస్థని ఈరోజు కేంద్రం సహాయంతో బయట తీసుకురాగలిగాం. మన అనుభవంతో అనునిత్యం ఏ విధంగా పనిచేయగలుగుతామో పనిచేసుకుంటూ ముందుకు పోయాం. ఒక్కొక్క అడుగు వేసాం. బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశాం. నిలిచిపోయిన కేంద్ర పథకాలన్నీ పునరుద్ధరించాం. అప్పులను రీషెడ్యూల్ చేసి
వడ్డీ రేట్లు తగ్గించాం, వ్యవస్థల్ని ఘాటిన పెట్టాం, సూపర్ 6 హామీలు నెరవేర్చాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, అభివృద్ధికి మారుపేరుగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేశాం. ఎవ్వరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా సుపరిపాలనకు నాంది పలికాం. వాట్సాప్ గవర్నెన్స్లో ఎవ్వరు ఆఫీస్కి వచ్చే పని లేకుండా పనిచేసే పరిస్థితికి వచ్చాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, దీపం 2, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో, నేతన్నలకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు చేశాం. డిఎస్సి, మెగా డిఎస్సి నిర్వహించాం. కొత్త రహదారులు వేస్తున్నాం, ఇరిగేషన్ ప్రాజెక్టులను పరుగున పెట్టిస్తున్నాం, నీరందిస్తున్నాం. కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం పూర్తి చేస్తాం. రాబోయే 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అమరావతి కూడా రాబోయే 3 సంవత్సరాల్లో చేపట్టిన పనులన్నీ పూర్తి చేసి ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటాం. స్టీల్ ప్లాంట్ని మళ్ళీ రివైవ్ చేయగలిగాం. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడుకోగలిగాం. ఆ రోజు ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఆంధ్రుల హక్కు, విశాఖ హుక్కని ఆందోళన చేశారు, దాన్ని నిలబెట్టగలిగాం. అదే మరిగా ఏదైతే ఈరోజు రైల్వే జోన్ కూడా మనం శాంక్షన్ చేయించుకోగలిగాం. పెట్టుబడుల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. మళ్ళీ ఒక బ్రాండ్, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగాం. ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు పోతున్నాం. స్వర్ణాంధ్ర 2047 విజన్తో 10 సూత్రాలు పెట్టుకుని వాటిని సాధించడానికి మనం ముందుకు ప్రయాణం చేస్తున్నాం. కేంద్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ పెట్టుకుంటే మనం స్వర్ణాంధ్రప్రదేశ్తో ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరికి ఇది గుర్తుండాలి. 10 సూత్రాలు మీ మైండ్లో ఎప్పుడూ ఉండాలి. పేదరికం లేని సమాజం, ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, ఫార్మ్ అగ్రిటెక్, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఇంధన వనరుల సమర్థ వినియోగం, కాస్ట్ తగ్గించడం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్నాలజీ. ప్రతి ఒక్కరు కూడా డీప్ టెక్నాలజీతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయాణం చేసినప్పుడు 2 ఏళ్లలోనే కొన్ని లక్ష్యాలు మెరుగు చేసుకోగలిగాం. ఒక్క ఉదాహరణ చెప్తున్నా, అన్ని డిపార్ట్మెంట్లో మెరుగు చేయగలుగుతున్నాం. ఒక్క ఉదాహరణ మీరు చూస్తే నష్టాల్లో ఉన్న విద్యుత్ శక్తి, విధ్వంసమైనటువంటి డిపార్ట్మెంట్ని రివైవ్ చేశాం. ఏదైతే ట్రూ అప్ ఛార్జెస్ తీసి 4,660 కోట్ల రూపాయలు రద్దు చేసి అది డిపార్ట్మెంటే భరించే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెసే కాకుండా ట్రూ డౌన్ ఛార్జెస్కి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క కరెంటు ఛార్జీలు పెంచమన్నాం, చెప్పిన మాటకు నిలబెట్టి ఒక్క పైసా పెంచకుండా 3 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం వస్తుంది, ఆ మాటకు నిలబడ్డాం. ఇంకొక పక్కన ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ పోయిన సంవత్సరం 30 పైసలు తగ్గించాం ఒక యూనిట్కి. ఈ సంవత్సరం ఇంకొక 30 పైసలు తగ్గిస్తున్నాం. 2029కి ₹1.20 తగ్గించడానికి ప్రణాళికలు తయారు చేసుకున్నాం. ఇదొక చరిత్ర, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కరెంటు ఛార్జీలు పెరుగుతాయి తప్ప కరెంటు ఛార్జీలు తగ్గించే ఆలోచన ఎవ్వరూ చేయలేదు. అలాంటి ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన భూగర్భ జలాలు పెంచాం, సాగులో సాంకేతిక తీసుకొచ్చాం, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు పూర్తి చేసుకుంటున్నాం. ఇదే కాకుండా మన ఉత్పత్తులకు మార్కెట్ పెంచాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ పాలసీ తెచ్చాం. ఏఐ టెక్నాలజీ కంపెనీలు తీసుకొస్తున్నాం. భవిష్యత్తులో విశాఖపట్నం మీరు గుర్తుపెట్టుకోవాలి,
ఏఐ హబ్గా విశాఖపట్నం ఏఐ పట్నంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. విశాఖపట్నం పేరే మారిపోయే పరిస్థితి వస్తుంది. ల్యాండ్ రికార్డ్స్ ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఒక చట్టాన్ని తీసుకొచ్చి ల్యాండ్ రికార్డ్స్ అని కంట్రోల్ చేయాలంటే దాన్ని రద్దు చేశాం. ఇంకొక పక్కన ఒక్క సంవత్సరం చేసిన అవకతవకలన్నీ ప్రక్షాళన చేసి క్యూఆర్ కోడ్ పెట్టి అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఆధునికమైన సాంకేతికతో రికార్డ్స్ అన్నీ కూడా ప్రక్షాళన చేసి వాళ్ళందరికీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నిధులు డబ్బులుండి చేయడం లేదు. చాలా సమస్యలు ఉన్నాయి, కానీ సమస్యలు ఉన్నాయి కానీ దాన్ని అధిగమించే సంకల్పం ఉక్కు సంకల్పం తెలుగుదేశం పార్టీ సొంతమని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో జీతాలకు 45% రాష్ట్ర వనరుల నుంచి ఖర్చు పెడితే మన దగ్గర 99%. అంటే మనకొచ్చే ఆదాయం జీతాలకే సరిపోయే పరిస్థితి. నేను అందుకే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాను, ఎప్పటికప్పుడు వాస్తవాలు ప్రజలకు చెప్పి ఏ విధంగా ఎకానమీని రివైవ్ చేస్తున్నాం అనే విషయం కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మన గవర్నమెంట్లో సమాచారం లేదు. ఆ రోజు ఒక కమిట్మెంట్తో చెప్పాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఒక అభివృద్ధి కాదు సంక్షేమం కూడా చేసే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పడానికి ఆ రోజు నేను ఎన్ని వాళ్ళు అన్ని ఇస్తా అన్నాం. కానీ 4వసారి ముఖ్యమంత్రి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎంత లోతుకు పోతే అంత భయంకరమైన పరిస్థితి. మాట ఇచ్చాం, నిలబెట్టుకోవాలి. అభివృద్ధికి నిధులు వస్తాయి కానీ సంక్షేమానికి మాత్రం మన వనరులే మనం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు మీరు చూస్తే ఒక పద్ధతి ప్రకారం మొదలు తారీఖు అంటే దగ్గర 63 లక్షల మందికి పేదల సేవలో ఉదయం ఇంటికెళ్ళి వాళ్ళకు నమస్కారం పెట్టి వాళ్ళకు పెన్షన్లు ఇచ్చే ఏకైక పార్టీ అతిపెద్ద డీబీటీ కార్యక్రమం మనం చేపట్టాం. ఈ విషయాల్లో మీ అందరిలో క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఉండే బెస్ట్ పాలసీస్ అన్నీ కూడా అడాప్ట్ చేశాం. మనం వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చాం. ప్రపంచంలో ఉండే బెస్ట్ పాలసీస్ని అక్కడుండే కెపాసిటీ బిల్డింగ్ అలాంటివన్నీ నేర్చుకోవడానికి మొట్టమొదటిసారిగా సింగపూర్కి 6 మంది మంత్రులను పంపించాం. ఎందుకంటే మనందరం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదో కష్టపడడం కాదు, తెలివితేటలతో కష్టపడాలి. ఎక్కడ బెస్ట్ పాలసీస్ ఉంటే అవన్నీ తీసుకురావాలని చెప్పి ముందుకు పోయాం. ఇవన్నీ మనం చేస్తూ నేను ఒకటే కోరుతున్నా, మనం చేసిన మంచినే కాదు, అనునిత్యం ఈ పనిలో మనం అనుసంధానం కావాలి. అదే సమయంలో అవతల వాళ్ళు చేసే కుట్రలను కూడా తిప్పుకొట్టే పరిస్థితి ఉండాలి. అదే నిజమైన రాజకీయం. అందుకే గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి చెడును కూడా అనునిత్యం ప్రజలకు చెప్పాలి. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారు. అది చాలక ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారు. ఈరోజు మీరు చూస్తే ఒక కిల్లింగ్ మనస్తత్వం ఉన్న గొడ్డలి పార్టీకి ప్రజా సంక్షేమం పట్టదు, అభివృద్ధి గిట్టదు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే విమర్శలు చేస్తారు. ఒకవేళ విమర్శలు చేసిన తర్వాత ప్రజల్లో కానీ వ్యతిరేకత వస్తుంది అనుకుంటే మేమే తెచ్చాం, మేమే ఆలోచించామని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన ఎక్కడన్నా డబ్బులు తేవాలంటే దానికి కావాలని కంప్లైంట్స్ పెట్టి అడ్డు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పక్కన మనం చేసే అభివృద్ధి చూస్తే దేశంలో మొట్టమొదటిసారిగా 25-26లో 25.3% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయంటే అది మన మీద ఉండే నమ్మకం.
దీంతో వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ మొదలైంది. ఎక్కడికక్కడ నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేయడం, కోర్టులో పిటిషన్లు వేయడం, ఈ కుట్రలకు కుతంత్రాలకు కాలం చెల్లింది. సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఎన్డీఏ గవర్నమెంట్కి ఇక్కడ ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆ పార్టీకి ఒక ఓసీడీ పట్టుకునింది. నేను మామూలుగా చెప్పడం లేదు ఈ మాట. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఇది ఒక వ్యాధి. ఆ వ్యాధిని అందరికీ అంటగట్టడానికి చూస్తున్నాడు పార్టీ మొత్తం. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అది ఈరోజు క్రెడిట్ చోరీ డిజార్డర్గా కూడా తయారైన అందులో భాగమే ఇది. మీరు అందరూ అనుకుంటున్నారు ఒక జబ్బు ఉండే వ్యక్తి, చాలామందికి మెంటల్ ఇల్నెస్ వస్తూ ఉంది. ఇప్పుడు ఆ మెంటల్ ఇల్నెస్లో భాగమే ఓసిడి. అలాంటి వాళ్ళకు ఏది పట్టుకుంటే అదే, దేన్ని లెక్క పెట్టుకోరు. వాళ్ళ ఆశయాలకు అడ్డంగా ఎవరైనా వస్తే ఎంతకన్నా తెగాయించే పరిస్థితి వస్తుంది. వాళ్ళని ఇదే మరిగా మనం వదిలేస్తే, ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం వదిలిపెడితే దేశానికి స్వాతంత్రం తేవడానికి మేమే ఆలోచించామని కూడా చెప్తారు. అది నమ్మతారని కాదు, వాళ్ళ మనస్తత్వం. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, సింధూరుకు కూడా డ్రోన్ ఆలోచన నేనే ఇచ్చానని చెప్పే పరిస్థితికి వస్తారు. ఫేక్ ప్రచారంతో ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళ పేపర్లో పబ్లిసైజ్ చేస్తారు, సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ ఫేక్ ప్రచారాన్ని చేసి కడాన మనకు కూడా అనుమానం వస్తుంది, ఏంట్రా ఏమైనా జరిగిపోయిందా అని. ఆ పరిస్థితి తెస్తారు. మీరు చూడండి, పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, నేనే ముఖ్యమంత్రి, బాబాయ్ హత్య, వివేకానంద రెడ్డి, నిద్రలేశాను, న్యూస్ వచ్చింది సాక్షిలో, వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. ఇమ్మీడియట్గా నేను బాధపడ్డా, ఒక మంచి వ్యక్తి చనిపోయాడు అనే బాధ కలిగింది. నా పక్కన ఐజీ ఇంటెలిజెన్స్ ఉన్నాడు, డీజీపీ ఉన్నాడు, సీఎంఓ ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఉన్నారు. ఎవరు కూడా నాకు బ్రీఫ్ చేయలేకపోయారు, బిజీగా ఉన్నాం. ఆయన కూతురు ఆ రోజు అడిగింది, ఇది కేస్ స్టడీ మాత్రం మీకు అందరికీ, కూతురు అడిగింది, నాకు అనుమానం ఉంది, ముందు పోస్ట్ మార్టం చేయాలంటే అప్పుడు పోస్ట్ మార్టానికి పంపించాం. పోలీసుల్ని పెట్టుకొని సాక్ష్యాలు తారుమారు చేశారంటే, సాక్ష్యాలు లేకుండా చేశారంటే ఎలాంటి వాళ్ళో మీరు గుర్తుపెట్టుకోవాలి. పోస్ట్ మార్టంకి వెళ్తే షాకింగ్ నిజాలు, గొడ్డలతో తలంతా ఇచ్చేస్తే మొత్తం రక్తం వచ్చి కుట్లేసి అంత్యక్రియలు పంపించే పరిస్థితికి వచ్చారు. రూమ్ అంతా లాగారు, బెడ్రూమ్ అంతా కూడా బెడ్ మార్చలేకపోయారు, కానీ బెడ్ అంతా రక్తం, గోళ్ళంతా రక్తం కడిగారు, కానీ ఆ మరకలు చెదపలేకపోయారు. అక్కడి నుంచి సాయంత్రం డ్రామా మారిపోయింది. ఆ డ్రామాను మీరు చూసే సాయంత్రానికి నా తండ్రి చనిపోయాడు, ఆ రోజు చంపేశారు, ఇప్పుడు ఒకే దిక్కు పెద్ద దిక్కు మా చిన్నాన్న, ఆయన్ని కూడా చంపేశారు, పెద్ద దిక్కు కోల్పోయాను. వాళ్ళ చెల్లెలు నమ్మింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఇలాంటి ఓసీడీ జబ్బుండే వాళ్ళు ఏం చేస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. నమ్మితే తెల్లవారి నిద్రలేస్తే ఆ రోజు మాట్లాడలేదు, తెల్లవారి నిద్రలేస్తే సాక్షి పేపర్ చూస్తే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని నా మీద పెట్టేసే పరిస్థితికి వచ్చారు. అదే రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ బయట వస్తాయని కోర్టుకు పోయి, హైకోర్టుకు పోయి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు, ఎవ్వరూ మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి సానుభూతి పొంది ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత వాళ్ళ చెల్లి అడిగితే మరిచిపోమన్నారు. అక్కడి నుంచి ఆ అమ్మాయి
రోడ్డు మీద పడి ఇప్పటికి కూడా పోరాడుతూ ఉంది. ఏం చేశారో మీరు అందరూ చూస్తున్నారు. ఇంకా కూడా న్యాయం జరిగే పరిస్థితి కనపడలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఇదే కాకుండా ఇంకొక పక్కన చూస్తే మనం గవర్నమెంట్లో ఉన్నాం. ఒక కార్యకర్తను కారుతో తొక్కించి కడాన అతను చనిపోతే హాస్పిటల్ పంపిస్తే మనం ఆ హాస్పిటల్ పోయే లోపల చనిపోతే తిరిగి ఆ నెపం మన మీద వేసే పరిస్థితికి వచ్చారు. అక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే భార్య ఉందో ఆ భార్యను పిలిపించి మన మీద ఆరోపణ, ఏదైతే తను బతికించడానికి 104 అంబులెన్స్ ఉపయోగించామో ఆ అంబులెన్స్లో పోలీసు వాళ్ళు చంపేశారని తిరిగి మన మీద ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు. అది కేసు పెడితే కోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు. నిన్నే మీరు ఇక్కడ చూశారు కడపలో ఆస్తుల కోసం, అది కూడా కబ్జా చేసిన ఆస్తుల కోసం వాళ్ళ ఫాలోయర్ని చంపేశారు. చంపేసి తిరిగి మన మీద వేస్తే పేపర్లో చూసి వేసేశారు. వాస్తవాలు బయట పెడితే మాట్లాడే పరిస్థితులు లేరు. దాన్ని అవాయిడ్ చేశారు కానీ ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇవన్నీ చేపించే పరిస్థితి వచ్చారు. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, నా జీవితంలో రాజకీయాలు చేశాను, నేరస్తులతో కాదు, రాజకీయ నాయకులతో రాజకీయాలు చేశా, బేషరతుగా పోరాడా. ఈరోజు మనం చేసేది ఒక నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం కాబట్టి మీ మనసులో ఎప్పుడూ అది మనసులో పెట్టుకునే పనిచేయాలి. ఆ సందేహం ఎప్పుడూ మీలో ఉండాలి. ఇంకొక పక్క కుట్రలు చేస్తారు, మన మీద వేస్తారు. మనం అభివృద్ధి చేస్తే వీళ్ళు విధ్వంసం చేస్తారు. వాళ్ళు సంపద కోసం రాష్ట్రాన్ని దోచుకుంటారు. మనం రాష్ట్రం కోసం సంపద సృష్టించడానికి అహర్నిశలు కష్టపడతాం. మంది అభివృద్ధి, వాళ్ళది అవినీతి, విధ్వంసం. ఇది పదే పదే ప్రజలకు నచ్చజెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు రిలాక్స్ అయితే అబద్ధమే ప్రపంచం అంతా చుట్టూ వస్తుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని ఎప్పటికప్పుడు మనం చేసే పనులు చెప్పడమే కాకుండా దీన్ని సమర్థవంతంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పార్టీ అయితే, తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ. తెలుగుదేశం పార్టీ అంటే సమాజం కోసం పనిచేసే పార్టీ. టీడీపీ వ్యవస్థల్ని ప్రజల్ని ఎప్పుడూ గౌరవించే పార్టీ. కార్యకర్త నుంచి అధ్యక్షుని వరకు క్రమశిక్షణతో పనిచేసే పార్టీ. డిసిప్లిన్ అనేది మన పార్టీ మూల సిద్ధాంతం. ఈరోజే కాదు, పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అలాంటి క్రమశిక్షణతో మనం పనిచేస్తున్నాం. ఇంకో పక్కన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలతో సౌమ్యంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీరు పనిచేయాలి. మీరు తప్పు చేస్తే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా, అధికార యంత్రాంగం తప్పు చేసినా, పార్టీ నాయకత్వం తప్పు చేసినా, నాయకులు తప్పు చేసినా, కార్యకర్తలు తప్పు చేసినా ఆ చెడ్డ పేరు మనకే వస్తుంది. నేను చాలా స్పష్టంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగాయి. నేను చాలా బాధపడ్డాను నా జీవితంలో. ఎందుకంటే నేను ఒక యజ్ఞం మారిగా చేస్తే అవతల వాళ్ళు రాక్షసుల మారిగా యజ్ఞాన్ని భంగం చేయాలనుకుంటే, మన వాళ్ళు కూడా సరిగా ప్రవర్తించకపోతే దానివల్ల మనకు నష్టం జరుగుతుంది. అన్నీ ఉండి మనం ముందుకు పోవడం లేదు. నా రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా పెను సవాళ్ళని నేను ఎదుర్కొంటున్నా. ఆర్థిక ఇబ్బందులు, కదలలేని పరిస్థితి అన్నీ ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం ఒక మంచి పని చేశారు. అవతల వాళ్లకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఇది ఒక చరిత్రని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడే మీరు చూస్తే మీలో కూడా ఒక ఆలోచనలు రావాలి.
ఈరోజు మనందరం కూడా ఎన్డీఏలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవాలి, ఎన్డీఏ ఐకమత్యాన్ని కాపాడాలి. అందుకే మీరు వాచ్ చేస్తూ ఉంటారు. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడికక్కడ కనపడినప్పుడు లేకుంటే ఎప్పటికప్పుడు ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. ఆ మెసేజ్ని రాష్ట్ర ప్రజానీకానికి ఎప్పటికప్పుడు ఇస్తాం. కార్యకర్తలకు నాయకులకు సంకేతాలు ఇస్తున్నాం. అదే మరి కేంద్రం, మనం ఎన్డీఏలో భాగస్వాములం. ఇక్కడ ఎన్డీఏ ఉంది, ఢిల్లీలో ఎన్డీఏ ఉంది. అందుకే ఏ విధంగా మనం ప్రవర్తించాలో, మనం ఏ ప్రవర్తన వల్ల కూడా అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి చెడ్డ పేరు రాకూడదని అనునిత్యం మనం పనిచేస్తున్నాం. అందుకే ప్రధానమంత్రి గారిని గౌరవించడం, అదే మరి కొండే ఎన్డీఏ పార్టీస్ని ఎక్కడికక్కడ సమన్వయం చేసుకోవడం ముందుకు పోతున్నాం. ఈ స్ఫూర్తి మంత్రులకు కానీ జిల్లాల్లో కానీ గ్రామం వరకు కొనసాగాలి. 2024లో అభ్యర్థులను చూడలేదు, పార్టీలను చూడలేదు. ఎన్డీఏ ఎవరిని సపోర్ట్ చేసి వాళ్లకు బ్లైండ్గా ఓట్లేశారంటే దానికి కారణం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. అది ఒక్క ఎన్డీఏ వల్లనే సాధ్యం, అది కూడా సిబిఎన్ వల్ల సాధ్యమనే ఉద్దేశంతో ఆ రోజు ఓట్లేశారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు రాబోయే రోజులు మళ్ళీ చెప్తున్నా, మీరు చెక్ చేసుకోండి. ఈరోజు 2024లో వచ్చిన ఓట్ల కంటే మీ దగ్గర ఎక్కువ వస్తే మీరు బాగా పనిచేసినట్టు. మళ్ళీ 2024 కంటే ఓట్లు బాగా వచ్చినా ఎక్కువ వచ్చినా మీ దగ్గర రాకపోతే మీరు ఆ ఓటు బ్యాంకుని కిందికి లాగినట్టు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఈ ఇబ్బందుల్లో పనిచేస్తున్నాం, ఒక నమ్మకం వచ్చింది. అందుకే ముందు కంటే ఇప్పుడు ఎన్నికలు పెడితే దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయి తప్ప తక్కువ సీట్లు రావు. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఎక్కువ సీట్లు వస్తాయని మీరు అతిగా ప్రవర్తిస్తే ఓట్లు పోవడమే కాకుండా పార్టీకి అప్రతిష్ట పాలు వస్తుంది. అవసరమైతే నేను ఒకటే చెప్తున్నా, గతంలో పాలకుల యొక్క గర్వాన్ని చూశాం, అహంకారాన్ని చూశాం, ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో చూశాం. ఇంట్లో నుంచి బయట రాలేకపోయాం, హామీలు మాట్లాడాం, కడాన కొంతమంది సైలెంట్ అయిపోయారు. కానీ ఆ రోజు ఈరోజు వీరోచితంగా పోరాడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోరాడారు, నాయకులు పోరాడారు. దాన్ని కాపాడుకుంటూ వచ్చాం. అందుకే మళ్ళీ నేను రిమైండ్ చేసేది, ప్రజల పట్ల గౌరవంగా ఉందాం. బూతులు, వివాదాలు, దాడులు, గొడవలు, సెటిల్మెంట్లు ఇవి మన దగ్గరికి రాకూడదు. మొన్నటి వరకు మిమ్మల్ని ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున సహకరించారు, మీ మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఈరోజు ప్రజలు మిమ్మల్ని కూడా వాచ్ చేస్తున్నారు, ఒక కన్నేసి పెట్టారు. మీ ప్రవర్తన చూస్తున్నారు, మీరు చేసే పని చూస్తున్నారు, మీరు ఎవరితో కలుస్తున్నారో అవి కూడా చూసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు, పార్టీ. అందుకనే మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్కకు దోస్తాడు, అతనికి తెలియదు, అతను డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఈ యొక్క మీరు సత్ప్రవర్తన కింది వాళ్ళకు కూడా నేర్పించాలి. వీఆర్ నాట్ ఓన్లీ
ఇండివిజువల్ లీడర్ బై వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్ మీకు వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక మంత్రి, కేంద్ర మంత్రులు తప్పు చేస్తే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో హెడ్లైన్స్ వస్తాయి. రాష్ట్ర మంత్రులు తప్పు చేస్తే రాష్ట్రం జాతీయ స్థాయిలో హెడ్లైన్స్ వస్తాయి. ఏదైనా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ తప్పు చేస్తే అదే స్థాయిలో ప్రొజెక్షన్ వస్తుంది. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను కూడా అనునిత్యం పనిచేయడమే కాకుండా పార్టీ క్రమశిక్షణ కాపాడడానికి కూడా అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. చేసిన అభివృద్ధి చెప్దాం, తెచ్చిన మార్పు చెప్దాం, పడిన కష్టాన్ని వివరిద్దాం, దేనికోసం కష్టపడ్డామో ఇవన్నీ చెప్పి కానీ మనం ముందుకు పోగలిగితే నాకు అనుమానం లేదు రాబోయేది వన్ సైడ్ ఎలక్షన్స్ ఉంటాయి. 2024 అసెంబ్లీ కంటే మెరుగైన ఫలితాలు చూడబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా. మళ్ళా అభ్యర్థుల ఎంపికలో మీరు తప్పు చేస్తామంటే మాత్రం కుదరదు. ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా నిష్ఠతో చేయాలి, మనసు పెట్టి చేయాలి, భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది అనుకుంటున్నాం ఏదో మేము అయిపోయాం, ఎమ్మెల్యే అయిపోయాం, మంత్రులు అయిపోయామని. 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళలో మళ్ళా ఎలక్షన్స్ వస్తాయి. మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాలి. వన్ టైం ఉండాలంటే ఒక ఆలోచన, శాశ్వతంగా ఉండాలంటే ఇంకొక ఆలోచన. శాశ్వతంగా ఉండాలంటే శ్రమపడ్డాలి. ఏమైనా పర్వాలేదు, పార్టీ ఏమైనా పర్లేదు, పార్టీ ఇమేజ్ ఉంటే నేను గెలుస్తానంటే మాత్రం కుదరదు. ఈ విషయం మనందరికీ గుర్తుండాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇక్కడ పిలిచింది కూడా ఈరోజు నేను ఎంపీలని పిలిచాను, ఎమ్మెల్యేలను పిలిచాను, నేషనల్ పార్టీ ఎగ్జిక్యూటివ్స్ కానీ కార్యవర్గాన్ని అందరిని పిలిచాం, రాష్ట్ర పార్టీ కార్యవర్గాన్ని పిలిచాం. అందరం కూడా ఈ రోజు నుంచి మనస్పర్ధలు లేకుండా అందరం కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేసే పరిస్థితి రావాలి. అన్నింటికంటే ప్రజాహితమే ద్వేయంగా మనం పనిచేస్తే ఈ సమస్యలు ఉండవు. ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలి. ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే కమిటీలతో కలిసి పనిచేయాలి. ఎంపీ పోయినప్పుడు నేను చూస్తున్నప్పుడప్పుడు ఎమ్మెల్యేలు నేను చెప్పినప్పుడే నువ్వు రావాలనడం, అదే మరి ఎమ్మెల్యేలంతా కూడా కార్యకర్త నా మాటలు వినకుండా నా పర్మిషన్ లేకుండా చేయకూడదని చెప్పడం, ఆదేశాలు ఇవ్వడం. అంటే ఈయన పర్మిషన్ లేకపోతే మండల పార్టీ ప్రెసిడెంట్ పనిచేయకూడదు, క్లస్టర్ పనిచేయకూడదు, యూనిట్ పనిచేయకూడదు. ఒకవేళ ఎంపీ వచ్చినా అక్కడ ఎవరు ఈయన రిసీవ్ చేసుకోకూడదు ఆయన చెప్పే వరకు. ఇది మంచి పద్ధతి కాదు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక ఉన్నతమైన సాంప్రదాయాలతో, ఒక మండల పార్టీ ఎన్నిక ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఆ మీటింగ్లో ఆయన ఉండడు. అందరినీ కూర్చొని సెలెక్ట్ చేసి ఎవరైతే మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడో ఆ పార్టీ అధ్యక్షుడితో ఆయన పనిచేయించుకోవాలంతే. అలాంటి సాంప్రదాయాలు ఉండే పార్టీ అందుకే ఈరోజు నిలబడింది. లేకపోతే ఇంకోటి కూడా చెప్తున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాతో ఉంటారనుకుంటారు. మీరు అధికారంలో ఉన్నంత వరకు ఉంటారు, టికెట్ ఇస్తే మీతో ఉంటారు, టికెట్ ఇవ్వని మరుక్షణం తెలుగుదేశం పార్టీతో ఉంటారు, ఆ జెండాకే పనిచేస్తారు. నేను చాలా ఎన్నికల్లో చూసా, నాట్ 1 or 2 ఎలక్షన్స్, 9 ఎన్నికల్లో చూసా, 45 ఏళ్ళుగా చూస్తున్నా. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త యొక్క విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో కూడా మనం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి, ఓపికగా తీసుకోవాలి. ఇక్కడ కానీ జిల్లాల్లో కానీ మీరు ఇవన్నీ తీసుకుని ఎక్కడికక్కడ ఇవన్నీ పరిష్కారం చేయాలి. ఇంకొక పక్కన మనం పెట్టే కార్యక్రమాలన్నీ ఏదైనా చిన్న చిన్న సమస్యలుంటే దాన్ని ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలుగుతామో దానికి కూడా మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క నాయకుడిని ఈరోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మన వల్ల పార్టీ ప్రతిష్ట పెరగాలి. సీనియర్స్ కూడా కోరుతున్నా, ఈ పర్వాలేదు తర్వాత చూసుకుందాం, నా ఇష్ట ప్రకారం చేద్దామంటే
మన పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. చివరిగా చెప్తున్నా, పార్టీ గౌరవాన్ని పెంచేలా, ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా మీరందరూ కూడా పనిచేయాలి. పార్టీ శాశ్వతంగా ఉండాలి, అధికారంతోనే ఉండాలి. తెలుగుదేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. మళ్ళీ వైకుంఠపాళి అవుతే పైకెక్కడం దిగడం ఇదే సరిపోతుంది. నేను చూశాను. ఇదే కానీ 2014 నుంచి 19 వరకు కానీ కంటిన్యూ అయినట్టు 19, 24 కానీ ఉంటే ఆ రోజే పోలవరం పూర్తయ్యేది, అమరావతికి ఒక షేప్ వచ్చేది, రాష్ట్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. విభజన జరిగింది, తెలంగాణకు మనకు వనరులు చూసాం. ఆ రోజు 58% ఆంధ్రప్రదేశ్ జనాభా, 42% తెలంగాణ జనాభా. వాళ్ళ ఆదాయం 55%, మన ఆదాయం 45%. అక్కడి నుంచి మనం కష్టపడి 5 ఏళ్లలో చిన్న రాష్ట్రం, డెవలప్ అయిన రాష్ట్రం హైదరాబాద్ ఉంది. కానీ వాళ్ళకంటే 2% పెంచాం. మనం 47%కి వచ్చాం, వాళ్ళు 53%కి వచ్చారు. 5 ఏళ్ళు ఈ పాలనలో మీరు చూస్తే ఈరోజు వాళ్ళు 60%కి అయ్యారు, మనం 40%కి వచ్చాం. సో విభజన రోజు ఉండే దానికంటే 5% తగ్గించేశారు, వాళ్ళు 5% పెరిగారు. మనం ఉన్నప్పుడు ఆ గ్యాప్ని 2% పెంచి 6% చేస్తే ఇప్పుడు 20% అయిపోయింది. 20% వనరుల్లో వాళ్లకు మనకు వ్యత్యాసం ఉందంటే ఒక ప్రభుత్వం యొక్క పరిపాలన, ఆ ప్రభుత్వం యొక్క విధ్వంసం, ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పదే మీరు స్టడీ చేయాలి, మీరు అర్థం చేసుకోవాలి. మీరందరూ కూడా చాలా బిజీగా ఉంటాం, నేను కూడా బిజీనే. కానీ వీడికి వచ్చినప్పుడు నేను ఏం మాట్లాడాలని ఆలోచించుకొని వచ్చా, కానీ మీరు అది కూడా ఆలోచించకుండా మాట్లాడతారు. అది ప్రమాదం. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ. దృష్టి పెట్టండి, మీరు ఆలోచించండి. ఫైనల్గా ఒకటే చెప్తున్నా, ఈరోజు ప్రమాణ స్వీకరణ మీరు చూశారు. 2047కి తెలుగు జాతిని నెంబర్ 1 చేయాలనేది మనందరి లక్ష్యం, మనందరి సంకల్పం. అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. మళ్ళీ ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఎవరికి కొంతమంది అడుగుతున్నారు, నా పర్మిషన్ లేకుండా పదవులు ఇవ్వకూడదని కూడా ఇంకా అలాంటి ఆలోచనలు ఉన్నాయి పార్టీలో. ఎవ్వరి పర్మిషన్ ఉండదు. ఎవడు బాగా పనిచేస్తే వాడికే దండేస్తాం తప్ప ఎవరి పర్మిషన్ ఉండవు. పార్టీ ఎవరిని నియమిస్తే వాళ్ళకు అండగా నిలబడడం, వాళ్ళతో కలిసి పనిచేయడం మీ బాధ్యత, మనందరి బాధ్యత, నా బాధ్యత కూడా. ఇంకా విధానాన్ని రూపకల్పన చేసుకుందాం. ఏ విధంగా అవార్డు వాళ్ళని గుర్తించాలో చేద్దాం. మీ గౌరవం పెరగాలంటే మీ నియోజకవర్గం బలంగా ఉండాలి. మీ నియోజకవర్గం బలహీనపడి మీరు బలపడాలంటే, మీ గౌరవం పెరగాలంటే పెరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను బ్లంట్గానే చెప్తున్నా. ఈరోజు ఏమనుకోవద్దండి, మనసిప్పి మాట్లాడాలి. మనసిప్పి మాట్లాడకపోతే మీరు ఏమనుకుంటారంటే, ఎవరైనా పని చేయకపోయినా నాకు గౌరవం ఇవ్వమంటారు, నేను ఫస్ట్ నుంచి ఉన్నాను నాకు గౌరవం ఇవ్వమంటారు. కావాలంటే మా ఇంటికి పిలిచి ఒక కాఫీ ఇస్తాను, కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే గుర్తింపు ఉంటుంది. నేను వెరీ క్లియర్. నా ఫ్రెండ్ అయినా లేకుండా నా ఇంట్లో దగ్గరగా ఉన్న రేపు ఎవరైనా సరే, వేదిక పైన ఉండేవాళ్ళు కానీ కింద ఉండేవాళ్ళు కానీ అందరికీ ఒకటే రూల్ వర్తిస్తుంది. సమర్థత, పార్టీకి లాయల్టీ, రాష్ట్రానికి ఉపయోగపడే నాయకత్వానికి నేను అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ మీటింగ్లో మిమ్మల్ని అందరినీ చూశాను, చాలా సంతోషం. నేను చాలామందికి పదవులు ఇచ్చినప్పుడు కొంతమంది చూడకుండా కూడా ఒకసారి పిలిచి రాష్ట్రం అంతా ఎతికాను.
ఒకరోజు ఒక 6 గంటలు ఎమ్మెల్యే సీటుకు ఎంపీ సీటుకి ఇంత ఎక్సర్సైజ్ చేయలే. ఒక పాలిట్ బ్యూరోకి ఇవ్వాలంటే చాలా రోజులు ఎక్సర్సైజ్ చేశాను డేటా ఉన్నప్పటికీ. చేసిన తర్వాత ఎవరున్నారంటే మన విజయనగరం నుంచి మండల పార్టీ అధ్యక్షుడిగా గజపతి నగరంలో పనిచేసిన అమ్మాయి కనపడితే ఆ అమ్మాయిని ఫస్ట్ టైం నేను చూశాను. ఎప్పుడు ఇవ్వాలని నిర్ణయం చేసిన తర్వాత పిలిపించాను. మంగళగిరిలో ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ బ్రహ్మాండంగా పనిచేస్తే ఆ క్లస్టర్ డేటా తెప్పించిన తర్వాత చూస్తే ఇక్కడే ఉన్నాడంటే అతన్ని పిలిపించి మాట్లాడారు. అంటే వాళ్ళ పనితనమే ఒక్కరోజు పని చేయడం కాదు, మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో ఒకరోజు పని చేస్తాం కాబట్టి మాకు పదవి ఇవ్వండి, కుదరదు. ఎవరికి అప్పచెప్పిన బాధ్యత ఆ క్లస్టర్లో అతిపెద్ద మెజార్టీ తెచ్చాడు. ఆ అమ్మాయి పంచాయతీ ప్రెసిడెంట్గా ఎన్నికై అక్కడి నుంచి ఆ మండల పార్టీ ఆడవాళ్ళు మహిళల్ని చాలామంది ఇంకా యాక్సెప్ట్ చేయరు. చూశాను నేను జిల్లాల్లో కూడా మిమ్మల్ని. చాలామంది మహిళల్ని ఎక్కువ మీటింగ్లో కూడా చూసి తక్కువ వస్తూ ఉంటారు. నేను అందుకే చెప్తున్నాను. కానీ అలాంటిది ఒక మహిళ మండల పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా అందరి మన్ననలు పొందగలిగింది. ఇది ఉదాహరణ మాత్రం. భవిష్యత్తులో ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఎక్కువ మీరు చూస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అది కార్యకర్తే అధినేత. సమర్థవంతమైన కార్యకర్తలు తయారు చేస్తాం, నాయకులుగా తయారు చేస్తాం. నాయకత్వానికి కొరత లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి ఉండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నా. చాలామంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చాం, చాలామంది కొత్త మంత్రులు అయ్యాం. కానీ వాళ్ళందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు అన్నీ తెలుసని ఎంపీలు కూడా కొత్తగా వచ్చాం. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎమ్మెల్యేలే కాదు, ఎంపీలు కూడా. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు అన్నీ తెలుసని తప్పులు చేయొద్దండి. నేర్చుకుందాం, ముందుకెళ్దాం, రాష్ట్రానికి ఉపయోగపడదామని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.